మన ప్రభువును రక్షకుడును ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ కూడా నా శుభవందనాలు. ప్రియులరా, పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ సమయంలో మీరందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుడు తన కృపలు కాచాడు. మరొక నూతన దినాన్ని మన బ్రతుకులు దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇక పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానించుకునే ముందు మనందరం కూడా ఏకీభవిద్దాం. పిల్లలందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నమ్మి విశ్వసిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గడిచిన దినమంతా కూడా నీ రెక్కల చాటున ఎంతగానో భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా బ్రతుకులకి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. సమస్త విధాలైనటువంటి కృపా కాపుదల నీ కరుణా సంపన్నతలో మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు ప్రభా. మరొక మారు ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా, మీ కృప కలిగిన హస్తం మాకు తోడుగా ఉంచండి. అన్ని రీతులుగా మమ్మల్ని అభిషేకించుకుని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెంటనే నీ బిడ్డలందరి జీవితాల గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీతిమంతుని యొక్క జీవితం ఎలాగుంటుందో మేము నేర్చుకుని పోతుండగా మా యొక్క హృదయాలను మీరు పరిశోధిస్తున్నందుకు మీకు వందనాలు. నీ వాక్తో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకునమని యేసయ్య వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాన మరి మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నీతి నిమంతునికి వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఎలాగుంటాయో. ఎందుకంటే మన కుమారుడు, మన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించేవారిగా ఉన్నాడు. మనము నీతిమంతులుగా ఉంటే మన పౌరస్థితి ఎలా ఉంటుందో ఈ మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచన భాగాన్ని. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. నీతిమంతుల యొక్క మార్గములు యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ కీర్తనల గ్రంథం ప్రారంభం మొదలుకొనే దేవుడు నీతిమంతుని మీదకి వాని యొక్క దేవుని యొక్క కనుదృష్టి ఎలాగుండబోతుందో, దేవుని యొక్క నడిపింపు ఎలా ఉండబోతుందో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు కదా, ఒకని మార్గము ఒకరి తిన్నదిగా కనపడవచ్చు కానీ తుదకు అది మరణముకు చేరతీయనంటున్నాడు. అంటే చాలామంది జీవితాల్లో ఈ దినాల్లో దుర్భేర్యమైనటువంటి జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు. ఎంతసేపు కూడా ఊరకనే ధన సంపాదన కానీ లోక వ్యామోహాలు కానీ అధికమైపోతున్నటువంటి దినాల్లో నీతిగా ఉన్నవాడు జీవితం ఎలా ఉంటుంది, భ్రష్టత్వ జీవితం ఎలాగుంటుందో మనకు ప్రభువు నేర్పించబోతున్నాడు. అందుకని అంటున్నాడు కదా, దుష్టుల మార్గము అంటే దుష్టుని యొక్క మార్గము ఎలా ఉంటుందో, నీతిమంతుని యొక్క మార్గం ఎలాగుంటుందో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుని మార్గము చూడటానికి అది ఇరుకుగా కనపడినప్పటికీ ప్రవేశించిన తర్వాత అది విశాలంగా మార్చబడుతుంది. అదే దుష్టుని యొక్క మార్గము పైకి చూసినప్పుడు చాలా విశాలంగా కనపడవచ్చు, కానీ దానిలో అన్నీ కూడా పాపపు ఆలోచనలే, పాపపు తలంపులే, పాపపు యొక్క కనుదృష్టే, పాపపు తలంపులతో నిండిపోయి నాశనం వైపు అది వెళ్ళిపోతుంది. అందుకని అంటున్నాడు కదా, యెహోవా సన్నిధిలో ప్రవేశించే మార్గం ఇరుకైనదిప్పటికీ కూడా దానిలో ప్రవేశించిన వాడు విశాలతను పొందుకున్నాడని యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియులారా, ఈరోజు మనం చూసిందంతా కూడా ఎంతో ఆహ్లాదము, ఎంతో సంతోషమని మనం అనుకుంటున్నానేమో, కానీ ప్రియులారా, పరలోక రాజ్యపు ఆ యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధి ఇంకా గొప్పగా కనబడుతుంది. ఆ గొప్ప సన్నిధిని చూడాలంటే నీతిమంతుల యొక్క సన్నిధి ఎలాగుంటుందో, నీతిమంతుడు ఎలా ప్రయాణం చేయాలో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ 32వ కీర్తన 19వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. అది 32వ కీర్తన 19వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మంచి మాటలు మనకు కనబడుతున్నాయి. 32వ కీర్తన 19వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట మనకు కనపడుతుంది. చూద్దాం ఒకసారి. క్షమించండి, 32వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు
ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి చేతటండి? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. అంటే దేవుని చేత ఒక రక్షణ సన్నిధిని పొందుకున్నవాడు, దేవుని చేత ఒక ఉన్నతమైనటువంటి మార్గమును పొందుకున్నవాడు. అందుకని అంటున్నాడు నీతిమంతుని మార్గము. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. యెహోవా చేత అంటే పరమ తండ్రి చేత నిర్దోషిగా నీవు ఎలా ఎంచబడుతున్నావంటే, నీవు చేసినటువంటి క్రియలు, నీవు నడిచినటువంటి త్రోవలు, నీవు అవలంబించినటువంటి మార్గాలు ఎలా ఉన్నాయో ప్రభువు చూస్తూ ఉన్నాడు. అందుకని తీర్పు దినము రాకమునిపే అంటున్నాడు. అంటే ఆ తీర్పు దినము బహు భయంకరమైనదని, దానిలోనికి పాపులందరినీ పిలుచుకుంటున్నాడని, అక్కడ ఆయన వారందరి పక్షాన వారందరికీ కూడా ఒక ఆ న్యాయ తీర్పు తీర్చబోతున్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకని అంటున్నాడు కదా, నీవు తీర్పులోనికి రాకమునిపే, అంటే ప్రభు చేత కనుక నీవు నీ మీద ఒక ముద్ర వేయించుకుంటే గనక నీవు నీతిమంతుడిగా దేవుని చేత ఎంచబడుతున్నావు. అంటే నీవు దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడుతున్నావంటే నీ జీవితము ఎంత ఉన్నతంగా బ్రతకాలో. ఈ లోకములో ఉన్నంత కాలం కూడా లోకాశల మీద కానీ, లోక డంబం మీద కానీ, జీవపు డంబం మీద కానీ తలంపు లేకుండా, నిశ్చయిత లేకుండా ఎలాగూ బ్రతకాలో దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. అందుకనే కదా ఇక్కడ అంటూ ఉంటాడు కదా, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇక్కడ చూడండి, ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి అంటున్నాడు, ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతని. ఏలయనగా ఖచ్చితంగా అని చెప్తున్నాడు, వారు పోయిన త్రోవలన్నిటిని. యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, అనేకమైనటువంటి ఫిలిష్తీయులు ఉన్నారు. వీరందరూ కూడా జనాంగం అంతటిని కూడా దేవుడు నడిపించిన వాడే. అయితే ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటయ్యా అంటే, రెండు జనాంగాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఇశ్రాయేలు జనాంగాన్ని, రెండవది యోధుల యొక్క జనాంగాన్ని. ఈ రెండింటిని కూడా దేవుడు ఆశీర్వదించారు. మొదటగా ఇశ్రాయేలీ ప్రజలు అక్కడ 40 సంవత్సరాల యొక్క ప్రయాణ కాలంలో, అరణ్య ప్రయాణ కాలంలో వారు ఎలాగ నడిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం ప్రయాణ మార్గమే అనుకుంటున్నాం, లేకపోతే శ్రమే అనుకుంటున్నాం, అది దుఃఖ దినమే అనుకుంటున్నాం. కానీ ఆ దుఃఖ దినాల్లో కూడా ప్రభు అంటాడు కదా, ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద, వారు ప్రయాణం చేసిన మార్గములన్నిటి మీద కూడా మోషే వారి పక్షాన ప్రార్థన చేసినప్పుడు, వారి పక్షాన విజ్ఞాపన చేసినప్పుడు, వారి జీవితం గురించి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు వారికి కావలసిన అన్నిటిని కూడా అక్కడ అందుకనే సాక్ష్యం పలుకుతూ ఉంటాడు. వారి ప్రయాణం కాలంలో వారి చెప్పుల జత అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, వారి మీద మంగళ కత్తి పడలేదు. అంటే వారిని ఎంత సంపూర్ణ స్థితిలోనికి దేవుడు నడిపించాడు, వారిని ఎంత ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే వారు 70 మందిగా వచ్చారు. ఇశ్రాయేలీ ప్రజలు, యాకోబు సంతతికి చెందినటువంటి ప్రజలు 70 మందిగా వచ్చిన వారిని ఇంచుమించుగా లెక్కకు మించినటువంటి 20 లక్షల కాల్బలముగా దేవుడు చేసుకున్నాడు. వారు నడుస్తున్నప్పుడు వారి ప్రయాణముకు ఆటంకము లేకుండా పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉంచినటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, యాలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతుని, ఏది కూడా దేవుని కన్నులకి మరుగు కాలేదు. దేవునికి స్తోత్రం కాలేదు కలుగునుగాక. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా నడకను, నా తలంపును, నా ఆలోచనను ఎవరు చూడట్లేదని, కానీ ఖచ్చితంగా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రభువా నా నడకను నా పడకను నీవు బాగుగా పరిశీలన చేస్తున్నాడు. చూసి ఊరుకునేటువంటి పరిస్థితి కాదు అక్కడ. ప్రభు చూస్తున్నాడు. ఒకని యొక్క మార్గమును నిర్దేశించేవాడు ఆయనే, ఒకని మార్గాన్ని సరళపరచువాడు ఆయనే, ఒకని మార్గాన్ని ఇరుకు చేసేవాడు ఆయనే, విశాలపరచువాడు ఆయనే. ఆయన అంటూ ఉన్నాడు కదా ఇక్కడ, ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషములు నాకు మరుగై ఉండలేదు. వారి దోషాలు, తప్పిదాలు, పాపాలు, శాపాలు, చేసినటువంటి కుతంత్రపు ఆలోచనలు కూడా, మనసు మొదలుకొని కాళ్ళు నడిచేంత వరకు కూడా ఏది కూడా ప్రభుకి మరుగై ఉండలేదు, దాచబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మన మీద దృష్టి ఉంచాడు. ఎంత ఉన్నతమైనటువంటి తలంపు కలిగినటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడు కదా, నీతిమంతుడి మార్గము
నీవు నీతిమంతుడిగా ఉంటే నీ మార్గము నీతియుక్తంగా ఉంటుంది. లేదంటే నీవు చెడ్డవానిగాని మిగిలిపోతే నీవు చెడ్డగానే ఉంటాం. అందుకని అక్కడ అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందా, ప్రభువు ఇచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకున్నవాడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగాడు, తలాంపుల్ని దాచిపెట్టుకున్న మట్టిపాలు చేసిన వాడు ఎంత చెడ్డగా ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అంటే తలాంతులన్నిటి కూడా దేవుడు మనకి ఇచ్చాడు. తలాంతులన్నిటినీ ఉపయోగించుకోవాలి. ఏ తలాంతుని విడిచిపడతావు, ఏ మార్గాన్ని విడిచిపడతావు, నీ మార్గం అంతా కూడా యెహోవా సరళపరచాలని నీవు ఆశపడితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఒకవేళ ఇది యెహోవా వల్ల కాదు, ఇది నేను చేసుకుంటానంటే గనక నీ మార్గము బహు దుర్భేర్యంగా కనపడుతుందేమో, బహు చీకటిగా ఉంటుందేమో, బహు అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో అది నింపబడి చివరకు నీ మార్గం ఒక మరి స్థితి లేనటువంటిదిగా, ఒక మంచి పరిస్థితులు లేనటువంటి మార్గముగానే ఉండిపోతుంది. అది నాశనమునకు త్రోవ తీస్తుందేమో. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు కుటుంబ పరిస్థితులు, జీవన విధానాలు, మారుతున్నటువంటి బ్రతుకు ప్రయాణ మార్గాలు ఎలా మలుచుకోగలుగుతున్నాం? మనం ప్రార్థన ద్వారా మలుచుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. అందుకని ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే అక్కడ 119వ కీర్తన 168వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రియులరా, చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 119వ కీర్తన 168వ వచనాన్ని గనక మనం చూడగలిగితే ఇక్కడ ఒక మంచి మాట అంటాడు, నా మార్గములనియు నీ ఎదుటనున్నవి, నీ ఉపదేశము నీ శాసనము నేను అనుసరించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమిటంటండి, నా మార్గములనియు నీ ఎదుట ఉన్నాయి, నీ ఉపదేశములనియు నీ శాసనములు నేను అనుసరించుచున్నాను. భక్తుడైన దావీదు తెలియచేస్తున్న మాట ఏమిటాయంటే, నా మార్గములు, ఎవరి మార్గాలట? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గము మన కన్నుల ఎదుటనే ఉన్నది. నీ ఉపదేశనములు నీ శాసనములు నేను అనుసరించుచున్నాను. అనుసరిస్తే మంచివాడు అవుతావు. అందుకని అంటాడు కదా, ఆ అనీతిమంతులంట గాలికి ఎగరగొట్టుబడి పొట్టు లాంటి వారు, వారికి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అంటే నీతిమంతుడు ఫలించే కొమ్మగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఫలించడు కొమ్మ అన్నప్పుడు యాకోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. చిగురించి కొమ్మ, ఫలించడు కొమ్మ, జీవవృక్షముగా మార్చినటువంటి దేవుడు ఈరోజు నీవైనా నేనైనా ఫలించే వారిగా ఉండాలంటే దేవుని ఉపదేశానికి కట్టుబడి జీవించాలి. దేవుని మార్గంలో నీతియుక్తంగా బ్రతకడానికి ప్రయత్నం చేయడం కాదు, 100కు 100% కూడా ఆ మార్గాన్ని అన్వేషించటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. నా మార్గములన్నీయు, అందుకని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, ప్రభువా నా మార్గములన్నీయు అంటున్నాడు. అంటే దేవుడికి మన బ్రతుకులు అప్పగించుకున్నప్పుడు, దేవుని యొక్క చిత్తానికి మన బ్రతుకు మార్గాన్ని అప్పగించుకున్నప్పుడు అది రమ్యముగాను సుందరముగాను కనబడుతుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి గనక మనం చూడగలిగితే 7వ కీర్తన 10వ వచనంలో కూడా ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. 7వ కీర్తన 10వ వచనంలో చూడండి, దుష్టుల చెడుతనమును మాన్పును, నీతిగల వారిని స్థిరపరచును, యథార్థ హృదయాలను రక్షించువాడు దేవుడు, వాడి కేడుము మోయవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థ హృదయాలను అంటే చెడు మార్గంలోనికి వెళ్లకుండా నీతి మార్గంలో నిలుచువాని యొక్క వారి యొక్క భారాన్నంట ప్రభు మోయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనన్న మాట ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ప్రియ దేవుని కుటుంబమా, దేవుని సంఘమా, చాలామంది అనుకుంటూ ఉంటారు, అబ్బా ఆ రోడ్డు ఎంత బాగుందో, చక్కగా వెళుతూ ఉంటే ఎంత రమ్యంగా ఉంటుందో. నిజమే, చాలా రమ్యంగా కనపడుతుందేమో, చాలా సుందరంగా కనపడుతుందేమో, కానీ అది మన ప్రాణాలకు హాని చేసేదిగా ఉందేమో, అది దేవుని యొక్క చిత్తము కాదేమో. భక్తుడు అంటున్నాడు కదా, ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నీకు తోడయ్యుండును గాక. నీ ప్రయాణ భారాన్ని దేవునికి అప్పగించు. మార్గములో ఆ ప్రయాణం చేయడానికి ముందు నీ ప్రార్థన జీవితం సరిగా లేకపోతే నీ ప్రయాణాలకు ఆటంకములు కలగవచ్చేమో, నీ జీవిత ప్రమాణానికి ఆటంకాలు ఎదురవచ్చేమో, శోధనలు ఎదురవచ్చేమో, శోధకుడు నిన్ను శోధించవచ్చేమో, వ్యాధులను నిన్ను చుట్టుముట్టొచ్చేమో, నీ ప్రయాణాలకు అనేక ఒడిదుడుకులతో నీవు గమ్యాన్ని చేరుకోలేకపోవచ్చేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. నీవు నీతియుక్తమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని దేవునితో ప్రారంభించి నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నావా, లేదా నీ సొంత ఆలోచనలతో నీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ ప్రార్థనతో గనక నీ జీవిత గమ్యాన్ని దేవునికి అప్పగించి, నీ మార్గంలో దేవునికి అప్పగించి గనక నీవు నీ యాత్రను ప్రారంభిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, బహుగా ఫలిస్తున్నాడు. అబ్రహాము యొక్క యాత్ర, అబ్రహాము మార్గములన్నిటిలో కూడా దేవుడు
దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహామా, నీవు లేచి తడువు చేయక వెళ్ళు అనగానే, ప్రభువా నా చిత్తము నీ చిత్తము నా ఏలును వాడా అనగానే తన మార్గమును దేవుడు అప్పగించిన మార్గంలో ప్రయాణం చేశాడు. నీరు లేనప్పుడు కూడా దేవుడిని అడుగుతున్నాడు. ఉండటానికి స్థలము లేనప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు. నీటి బొగ్గలు తవ్వుకొని నీ నీటిని త్రాగుమన్నప్పుడు కూడా, అయ్యో ప్రభువా ఎంత కష్టం నాకు ఇచ్చావని ఆయన దుఃఖపడలేదు సుమా. ప్రభు చెప్పిన మాటకి మరి చెవియొగ్గి తూచా తప్పకుండా పాటించాడు. ఈరోజు ఆయన తవ్వినటువంటి నీటి బొగ్గలు మరి ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయంటే దేవుడు అబ్రహాము జీవితానికి, ఆ ప్రయాణానికి ఎంతగా తోడై ఉన్నాడు. తడువు చేయక అంటే దాన్ని ఆలస్యం చేయక నువ్వు వెళ్ళు, నీ ప్రయాణాన్ని సిద్ధం చేసుకో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడేమో, నాతో మాట్లాడుతున్నాడేమో, మనతో మాట్లాడుతున్నాడేమో. ఎక్కడికి వెళుతున్నామనేటువంటి ప్రశ్న దేవునికి వేస్తే ప్రశ్నే మిగిలిపోతుంది, సమాధానం మనకు దొరకదు. కానీ ప్రియులారా, మన యాత్రను మనం ప్రారంభించి దేవుని చేతికి నీతిమంతునిగా, పాపము చేయకుండా, శోధన వైపు తిరిగి చూడకుండా, పాపపు ఆలోచనలు, దుష్టుని యొక్క తలంపుల వైపు నీవు నేను చూడకుండా నా మార్గములు దేవునికి అప్పగిస్తున్నానని హృదయ నిబ్బరము కలిగి నీవు ఎప్పుడైతే దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటావో, ప్రియా దేవుని కుటుంబమా, దేవుని సంగమా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నీతిమంతుల యొక్క మార్గము యెహోవాకు తెలియను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చివరిగా మాట చూద్దాం. 142వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, 142వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే అక్కడ మంచి మాట, ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గముల నీకు తెలియను. నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవను చాటుగా పగవారు ఉరి ఒడ్డునను నా కుడి ప్రక్క దారిని చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను. అయినప్పటికీ ఎట్రాడు, యెహోవా నా ఎడల కనికరము చూపును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవ్వడూ లేకపోయినప్పటికీ కూడా, ఎందరున్నప్పటికీ ఎందరు లేకపోయినప్పటికీ కూడా దేవుడు కనికర సంపన్నుడు, జాలిపడి మన మార్గముల వైపు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని ప్రియా దేవుని కుటుంబమా, దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యములో అనేక మార్లు మార్గముల గురించి ఉపదేశిస్తూ ఉన్నాడు. గల కారణం ఏంటంటే, నీవు నడవవలసిన త్రోవలను దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. ఆ మార్గం ఏదో, ఆ ప్రయాణ సమయం ఏంటో, ఆ యొక్క రహదారి ఎలా ఉందో నీవు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి నీ యాత్రను ప్రారంభించు. నీతిమంతుడిగా ఉండటానికి ప్రయత్నం చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు నా జీవితం ఇలా ఉంటుందేమో అనుకుంటున్నావేమో. శ్రమలు, సమస్యలు, వేదనలు, శోధనలు, బంధకాలు అన్నీ నిన్ను ఆవరిస్తూ ఉంటాయి. నీవు చేసే ప్రయాణం ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి అవకాశం దొరకపోవచ్చు. అలాంటి శ్రమల జీవితం మనకొద్దు ప్రియులరా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలు ఉన్నది కొద్ది కాలమైన నీతిమంతుడిగా బతుకుదాం. నీతిమంతి యొక్క ఆలోచనలు చేద్దాం. సంపన్న జీవితాన్ని బ్రతకడానికి, దేవుని యొక్క చిత్తములో మన మార్గములు సరళము చేసుకోవడానికి, ఆ ఇరుకు మార్గమైనప్పటికీ కూడా జడీక అందులో అడుగు పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మి విశ్వసిస్తూ ముందుకు సాగిపోద్దాం. మన మార్గములన్నిటినీ కూడా దేవుడు సరళపరచునుగాక. నీతిమంతునికి దేవుడిచ్చే బహుమానం విలువైనది అంటున్నాడు. ఆయన కిరీటము ఉన్నతమైనది. ఆ ప్రయాణం చేద్దాం, కిరీటమును పొందుకుందాం. దేవుని యొక్క దయాదృష్టిలో ఆయన యొక్క కృపను పొందుకుంటూ మన జీవిత యాత్ర ముందుకు సాగిద్దాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యం వినటానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువా నీకు వందనాలు. నీతిమంతుని మార్గము యెహోవాకు తెలియనన్నాం ప్రభువా. నిజమైన తండ్రి, మా యొక్క ప్రార్థన జీవితపు యాత్రలు మేము ప్రారంభిస్తున్నప్పుడు నీవు దాన్ని సరిచేస్తున్నావు, సరళపరుస్తున్నావు, నడిపిస్తున్నావు, శక్తినిస్తున్నావు, బలమిస్తున్నావు, జీవాన్ని ఇస్తున్నావు. ఒకవేళ మేము తెలిసి తెలియక తప్పటడుగులు వేస్తున్నా, నీవు సరిచేసి నడిపిస్తున్నావు ప్రభా. ఒకవేళ అనీతిమంతుడిగానే నాకు దేవుడు లేడు, నాకు ఎవరు లేరు అనుకుని ఒక మూర్ఖపు ఆలోచనతో కనుక మేము వెళుతూ ఉంటే మా మార్గాలన్నీ కూడా ఎంతో దుర్భేర్యమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయేమో ప్రభా. ఆనాడు ప్రభా మరి 40 సంవత్సరాల యాత్రలో వారికి ఎక్కడ కూడా మరి ఆటంకం లేకుండా నడవగలిగారంటే వారి మీద నీ కనికర
పూర్ణమైనటువంటి నీ ప్రసన్నత ఎంత గొప్పగా ఉన్నదో ప్రభా. ఈనాడు మా జీవిత యాత్రలు నాయన చూస్తుంటే బహు భయంకరమైన దినాల్లో మేము కొనసాగిస్తున్నటువంటి ఈ యాత్ర ఎంతో కష్టతరంగా ఉందేమో, అయినప్పటికీ ప్రభా మేము ప్రార్థనతో మా యాత్రను ప్రారంభించినప్పుడు దినదినము కూడా నీలో అభివృద్ధి పొందుతున్నప్పుడు మా మార్గములన్నీ కూడా నీతిమంతుని మార్గములుగా సరళం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న ఈ వాక్య భాగాన్ని హృదయాలలో ఫలింపచేయండి. ప్రతిదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభా మా హృదయాల తట్టు మీరు చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యము మా బ్రతుకులు ఫలించి నాయన అనేకులకు మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయండి నాయనా. మరి సైతానుడు ఎత్తుకుని పోకుండా చుట్టూ కూడా నీ కంచి నీ కాపుదలుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన నీ యొక్క అవకాశాన్ని బట్టి నాయన మీకు మరొక్కసారి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ, నీ చిత్తమైతే మరొక దినాన్ని మేమందరము కలుసుకుని సన్నిధిలో సంతోషించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీరు ఒక్కరే పొందుకునమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. షాలోం. మీ అందరికీ నా వందనాలు, మీ అందరికీ వందనాలు, స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఆమేన్. దయచేసి గమనించండి ప్రియులారా, అందరికి కూడా చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. మీరు చూస్తూ ఉన్నారు, మీ యొక్క బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏదైనప్పటికీ కూడా మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి అవసరత అయినా కూడా మేము దాని కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈ విశాఖపట్నం పరిధిలో అయితే కనుక మీరు ఎక్కడికైనా ప్రార్థన అవసరత ఉంది రమ్మంటే మేము రావడానికి కూడా సిద్ధపడుతున్నా ప్రియులారా. మరి అలాగే అనేక మంది అవసరతలు ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయవలసిన వారమైనా అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.